రావాల్సిందిగా కోరుతున్నా. ఈ సమావేశం అధ్యక్షులు శ్రీ కేవీకే సురేష్ గారిని తదుపరి కార్యక్రమం కొనసాగించవలసిందిగా కోరుతూ చొరవ చేసుకుంటున్నాం. సభకు నమస్కారం. నేను జీబీఏ ప్రెసిడెంట్ మరియు బార్ ఫెడరేషన్ చైర్మన్గా ఇక్కడికి విచ్చేసిన 149 బార్ అసోసియేషన్ల అధ్యక్షులు, కార్యదర్శులు మరియు వారి బార్ అసోసియేషన్ నుంచి వచ్చిన ప్రతినిధులకి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ స్వాగత సుమాంజలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించినటువంటి కార్యాచరణలో భాగంగా మా గుంటూరు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత 2 నెలలుగా విధేయ నిరాహార దీక్షలు, అలానే ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టానికి వ్యతిరేకతని పలు విధాలుగా ప్రజా సంఘాలు మరియు రాజకీయ పార్టీలు అలానే వాళ్ళతో మమేకమై మా గళాన్ని వారికి తెలియజేసి ప్రభుత్వానికి, ప్రజా ప్రతినిధులకి అందరికీ ఈ చట్టంలో లోపాలు తెలియజేస్తూ వినతి పత్రాలు అందజేయడం జరిగింది. అదేవిధంగా మానవహారాన్ని ఏర్పాటు చేసి ఈ రోజు వరకు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకురావడానికి సహకరించిన మా సీనియర్ న్యాయవాదులకు, జూనియర్ న్యాయవాదులకు, అలానే మాకు సహకరించినటువంటి అన్ని లీగల్ సెల్ వారికి అందరికీ మా నమస్కారాలు తెలియజేస్తున్నాము. అలానే ఈ ఉద్యమ కమిటీ తరఫున న్యాయవాదులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మేము ఈ ఉద్యమాన్ని స్టార్ట్ చేసినప్పటికీ రాష్ట్రంలో మన ఆంధ్రప్రదేశ్ మొత్తంలో అన్ని బార్ అసోసియేషన్లు కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అయితే కొంచెం మేము అందరి సలహాలు సమన్వయం తీసుకొని ఈ మా బార్ అసోసియేషన్ ముందు బార్ అసోసియేషన్లో ఉన్న సీనియర్ న్యాయవాదులు, తలపండిన న్యాయవాదులు అంటే ఉద్యమాల్లో కానీ, హైకోర్టు ఉద్యమంలో కానీ, సమయకాల ఉద్యమంలో కానీ, ప్రత్యేక హోదా విషయంలో కానీ వాళ్ళ ఉద్యమంలో అనేకమైన అపారమైన ప్రతిభ ఉంది. వాళ్ళ ప్రతిభ పాఠాలని, వాళ్ళకి తెలిసిన విషయాల్ని అందరితో కూడి చర్చించి మా సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ సర్వసభ్య సమావేశంలో ఒక ఉద్యమ కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది, ఒక 12 మంది సభ్యులతో. ఈ ఉద్యమ కమిటీ సభ్యులు అందరూ కూడా ఈ కార్యాచరణలో భాగంగా జనరల్ బాడీ తీర్మానాన్ని అనుసరించి ఉద్యమ కమిటీ ఏర్పాటైన దాంట్లో భాగంగా కమిటీ సభ్యులు సర్వశక్తుల ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉద్యమాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, యాక్ట్ని ఎలా రద్దు చేయాలి అనే దానిలో భాగంగా ప్రతిరోజు 10 నుంచి 12 గంటల వరకు ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని ఎలా చేయాలి, నెక్స్ట్ ఎలా చేయాలి అని దీనిలో మాకు చాలా సహకరించారు సీనియర్ న్యాయవాదులు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలానే మా గుంటూరు బార్ అసోసియేషన్ నుంచి మొదటగా మానవహారం ఏర్పాటు చేసుకున్నాం, విధేయ నిరాహార దీక్షలు ఏర్పాటు చేసుకున్నాం. అలానే ఇక్కడ ఉన్న కలెక్టర్ గారికి వినతి పత్రాలు అందజేయడం జరిగింది. ఇంకా దీనిలో భాగంగా ఇంకా స్టేట్లో ఇంకా ఉద్యమం ముందుకెళ్ళాలి అనే ఉద్దేశంతో మన రాజకీయ పార్టీల అధ్యక్షులకి చంద్రబాబు నాయుడు గారికి